హలో ఫుడీస్, ఈరోజు నా స్టైల్లో చేపల పులుసు చేశానండి. నా స్టైల్ అంటున్నానంటే నా చేపల కూరకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి మా వాళ్ళు. ఈ రెసిపీ ఎలా చేస్తానో చూసేద్దాం పదండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి: అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, మసాలా. ఈ ఆయిల్ వచ్చేసి ఫిష్ ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్ అండి. నేను అదే రోజు వీడియో తీశాను, బట్ వీడియో అనేది కొంచెం డిలే పోస్ట్ చేస్తున్నాను. సో అదే ఆయిల్ కాబట్టి నేను ఆ రోజే యూస్ చేయొచ్చు దాన్ని. కొంచెం ఫిష్ పులుసుకి కాబట్టి ముక్కలు కొంచెం పెద్ద సైజే కొట్టుకోవాలి. కొత్తిమీర, టమాటో, ఆనియన్, చింతపండు. కొన్ని స్పైసెస్ చూపిస్తున్నాను. ఈ స్పైసెస్ మాత్రం చాలా మ్యాండేటరీ. గసగసాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, షాహీ జీరా, దాల్చిన చెక్క, లవంగము, ఇంకా మనం ఇలాచీ తీసుకున్నాము. ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి. ప్యాన్ పెట్టేసుకొని మనం ఆ ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసేసుకున్నాము. ఇందులో ఇలా యూస్ చేస్తారా అంటే చెయ్యొచ్చండి. ఫిష్ ఫ్రైది కాబట్టి ఫిష్ పులుసులో కూడా యూస్ చేయొచ్చు, పర్లేదు. ఇలా యూస్ చేయడం వల్ల మనకు పెద్ద లాస్ ఏమి ఉండదు, లాభమే ఉంటుంది. ఎందుకంటే ఫిష్లో ఉన్న ఆయిల్ మన ఆయిల్లో కలిసిపోతుంది కాబట్టి ఫిష్ ఆయిల్ చాలా మంచిది ఒంటికి. సో ఇందులో పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను, అన్ని స్పైసెస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వెనకట్ట కాలంలో అండి ఉల్లిపాయలకి ఈ బొగ్గుల పొయ్యిలో వేసేవాళ్ళంట. ఆ బొగ్గుల పొయ్యిలో వేస్తే ఆ ఉల్లిపాయల తొక్క అంతా ఊడొచ్చేది. టమాటో కూడా వేసేవాళ్ళు దాంతోపాటు. ఆ టమాటోల తొక్క కూడా అంతా ఊడొచ్చేది అనమాట. సో అలా వెనకటి కాలంలో అలా తిన్నారు కాబట్టి ఇప్పుడు అంత గట్టిగా ఉన్నారేమో మన వాళ్ళు, మన ముసలోళ్ళు. స్టిల్ మా వాళ్ళైతే చాలా గట్టిగా ఉన్నారు, మా ముసలోళ్ళు. మాకు ఉన్నారు మా ఇంట్లో 80s 90s ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా తిన్నారు కాబట్టే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు. సో ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను, 3 టీ స్పూన్స్. ఉప్పు, పసుపు, మసాలా అన్నీ ఇందులోనే వేసేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలండి. ఇలా టాస్ చేసుకోవడం వల్ల ఇది ఫిష్కి గ్రేవీ అవుతుందండి. తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్లో ఏం చేస్తాననేది. చాలా అంటే చాలా మంచి గ్రేవీ తయారవుతుందండి. ఆ అరోమా ఉంది, ఆ స్పైసెస్ వేగుతున్నాయే, భలే వాసన వస్తుందండి. ఇలా చేపలు తినడమే కాదండి, చేపల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బాడీకి స్ట్రెంగ్త్ని పెంచుతాయి, బ్రెయిన్కి కూడా చాలా మంచిదండి ఈ ఫిష్. వీక్లో 1 or 2 times తీసుకోండి. ఈ మటన్, చికెన్ కంటే కూడా ఈ ఫిష్ అనేది తొందరగా అరిగిపోతుందండి. ఇందులో కొంచెం కొరియాండర్ వేసుకున్నాను. ఈ కొరియాండర్ వల్ల కూడా సర్టన్ ఫ్లేవర్ వస్తుందండి మన ఫిష్ పులుసుకి. చాలా అంటే చాలా మంచిదండి. ఫిష్లో కూడా ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మన ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఫిష్ తింటే చాలా మంచిదండి. కడుపులో ఉండగానే తెలివి నేర్చుకొని వచ్చేవారా బయటికి అని అంటారు కదా, ఈ ఫిష్ తింటే అలానే అంటారండి. కడుపులో ఉండగానే చాలా బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది పిల్లలకి. ఫిష్ని అయితే ప్రాపర్గా క్లీన్ చేసుకొని మార్కెట్ నుంచి తేగానే వాళ్ళు అస్సలు మంచిగా క్లీన్ చేయరండి. ఇంటికి వచ్చాక కొంచెం కల్లుప్పు, నిమ్మకాయ వేసుకొని మంచిగా ముక్కలు తెల్లబడేదాకా కడగండి. చాలా అంటే చాలా మంచిగా కడుక్కోవాలి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయాక మనం జార్లోకి తీసుకుందామండి. ఇదంతా ఈ జార్లోకి తీసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాము. ఇలా చేసుకోవడం వల్ల మన గ్రేవీకి మంచి థిక్ గ్రేవీ వస్తుందండి. నేను చాలా అంటే చాలా మంచిగా చేస్తాను అండి ఈ చేపల పులుసు. నాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, సెల్ఫ్ డబ్బా కాదండి. మా వాళ్ళు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, తిన్న వాళ్ళు అయితే ఒక్కసారి కామెంట్ వేసుకోండి నా చేపల పులుసుకి. సో ఇలా మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకున్నాక మనం ఇందులో కొంచెమే అంటే కొంచెం చింతపండు పులుసు వేసుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ చింతపండు పులుసు యాసిడిటీ అండి. యాసిడిటీయే కాకుండా మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయండి చింతపండు తినడం వల్ల. మీరు ఒకసారి మీకు బాడీ పెయిన్స్ ఉన్నట్టు అయితే, మీరు ఒకవేళ చింతపండు కన్జ్యూమ్ చేసే వాళ్ళైతే ఒకసారి చింతపండుని స్టాప్ చేసి చూడండి, మీ బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు 4 teaspoons కారం వేసుకుంటున్నాను, 4 to 5 teaspoons కారం వేసుకుంటున్నాను. అంతేనండి, ఎక్కువ పట్టదు. ఇందులో ఈ కారం అంతా మిక్స్ చేసేయాలండి మంచిగా. ఈ కారంతో పాటు ఆ ముక్కలు కూడా ఇప్పుడే వేసేసుకుంటే ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయండి. చూడండి, నేను మంచిగా ఈ సైజ్ ముక్కలు కొట్టించుకోండి. ఈ సైజ్ ముక్కలు కొట్టించుకుంటే ఏంటంటే ఫిష్ పులుసులో ముక్కలు అనేవి ఇరిగిపోకుండా ఉంటాయి. మంచిగా 1 by 1 అన్నీ నీట్గా సర్దుకోవాలండి. ఈ పులుసులో నీట్గా ప్రాపర్గా ప్లేస్ చేసుకోవాలి. ఇంకోటి ముఖ్యమైన విషయం అండి, మనం ఫిష్ పులుసులో ఫిషెస్ వేసాక మనము గంట పెట్టి అస్సలు కలపొద్దండి. ఏదున్నా ఇప్పుడే కలుపుకోవాలి, ఏది చేసినా ఇప్పుడే చేయాలి. ఫర్దర్గా ఫిష్ బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతే మనం గంట పెట్టడం అస్సలు కుదరదు. అటు ఇటు కళాయిని కలుపుకోవడమే సరిపోతుంది.
చూడండి ఫిష్ ఎంత మంచిగా బాయిల్ అవుతుందో, ఎంత మంచిగా సిజిలింగ్ అవుతుందో. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా లాస్ట్ ఫైనల్ టచ్ అండి ఇది. ఈ ఫైనల్ టచ్ తోటి ఇంకా అరోమా వస్తుందండి. ఇల్లు మొత్తం స్మెల్ ఫిష్ తోటే ఉంటుందండి. చాలా అంటే చాలా మంచిదండి బాడీకి. టేస్టీగా ఉండడమే కాకుండా ఫిష్తో పాటు హెల్దీ ఫుడ్ అండి ఇది. చాలా బ్యాలెన్స్డ్ క్వాలిటీతో ఫ్రెష్ కన్జ్యూమ్ చేస్తే మన బాడీకి కూడా చాలా మంచిదండి. మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. హాట్ రైస్ తోటి ట్రై చేసి కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఇలా మీరు చేయండి, ఖచ్చితంగా రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసి చూపించండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్లో డైలీ మా ఛానల్ స్టే ట్యూన్ అయి ఉండండి. ఎవ్రీడే 6 PM వీడియో అనేది అవుట్ అవుతుందండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.